ఎవరైనా డాక్టర్ లేదంటే యాక్టర్ కావాలనుకుంటారు. ఆ కోరిక తీరదనుకుంటే కనీసం ప్రభుత్వ ఉద్యోగమైనా కోరుకుంటారు. కానీ ఆ గ్రామంలోని యూత్ మాత్రం ఇందుకు డిఫరెంట్. గ్రామంలో ఉన్న దాదాపు 300 కుటుంబాలు సరికొత్త బాటని ఎంచుకున్నాయి. సాఫీగా జీవనం కొనసాగిస్తున్నాయి. నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కాచవారిగూడెం జేసీబీ డ్రైవర్లకు కేర్ ఆఫ్. ఈ చుట్టుపక్కల వ్యవసాయ బావులు తీయాలన్నా, రోడ్డు పనులు చెయ్యాలన్నా ఈ గ్రామస్తులు ఉండి తీరాల్సిందే. ఇక్కడ ఇంటికొకరు చొప్పున జేసీబీ ఆపరేటర్లున్నారు. ఊర్లో మొత్తం 800 మంది ఓటర్లుండగా ఇందులో సగానికి పైగా జేసీబీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. పెద్దగా చదువుకోకపోయినా కుటుంబ పోషణ కోసం జేసీబీలను ఆపరేట్ చేస్తున్నారు. జేసీబీ డ్రైవర్లుగా పనిచేస్తూనే ఖాళీ టైంలో తమకున్న పొలంలో వ్యవసాయ పనులు కూడా చూసుకుంటున్నారు ఇక్కడి యువకులు. 18 ఏళ్లు దాటి లైసెన్స్ ఉంటే చాలు జేసీబీ పనిలో చేరుతున్నారు. మొదట హెల్పర్లుగా పనిచేస్తూ ఆ తర్వాత ఆపరేటర్లుగా మారుతున్నారు. అప్పుడు పొక్లైన్ ఆపరేటర్ ఒక 6 నెలలు నేర్చుకోగానే ఆపరేటర్ అయ్యాము. తెలంగాణలో ఒక గుర్తుండే గ్రామం ఉండిపోయిందంటే అది ఒక పొక్లైన్ పుణ్యమేనండి. కాబట్టి ఇవాళ పొక్లైన్గా నేర్చుకోబట్టే ఇవాళ ఒక ట్రాక్టర్ కొనుక్కొని కొంచెం వ్యవసాయం మేము ఒకళ్ళ మీద మనం ఆధారపడకుండా బతకగలుగుతున్నాం అంటే ఈ పొక్లైన్ పుణ్యమే. జేసీబీ ఆపరేటర్గా నెలకు 15,000 వరకు సంపాదిస్తున్నారు ఇక్కడి యువకులు. సొంత ఊళ్ళో ఉంటే 15,000 వరకు వస్తాయని, ఇతర రాష్ట్రాలకు వెళితే 50,000 వరకు సంపాదిస్తామని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలే కాదు, విదేశాల్లోనూ పనిచేసే అవకాశాలున్నాయి. ఇంట్లో పరిస్థితులు బాగాలేక చదువుకోలేకపోయినా జేసీబీ ఆపరేటర్గా మారి ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు కాచవారిగూడెం గ్రామస్తులు. మామూలుగా ఇంతమంది మేము కూలి పని చేసుకునేవాళ్ళం. వాళ్ళే ఆపరేటర్కి వెళ్ళినాను. హెల్పర్గా చేసుకుంటూ ఆపరేటర్ అయినాను. ఆపరేటర్ చేసేటప్పుడు మాకు 5,000 6,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 10-15 ఏళ్ళు అయినాయి. మాకు జీవనాధారం ఏంటంటే పొక్కులేళ్ళకి పోయినాకనే మేము కొంచెం కూలినాలి పని బంద్ చేసుకొని పొక్కులేని పోయి నెలకు 15 ఏళ్ళు తెచ్చుకొని భార్య పిల్లల్ని మంచిగా చదువుకుంటున్నాం. ఇతర పనుల్ని వెతుక్కోకుండా జేసీబీ నడపడంతో ఉపాధి పొందుతున్నారు. ఎక్కడ సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు జరిగినా తమ గ్రామంలోని యువకులు అక్కడికి వెళతారని చెబుతున్నారు స్థానికులు. మెషిన్ ఆపరేటింగ్తో ఉపాధి పొందడంతో పాటు సొంతంగా జేసీబీలు కొనే రేంజ్కి ఎదిగారు కొంతమంది గ్రామస్తులు. రాష్ట్రంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాల పనులు ముమ్మరంగా జరుగుతుండటంతో వీరికి మంచి డిమాండ్ ఉంది. మా నాన్నగారు కరెంటు ఫీల్డ్లో వద్దంటే మా మేనమామ గారి ద్వారాగా పొక్లైన్ ఆపరేటర్గా ఫీల్డ్లోకి వచ్చేసి పొక్లైన్ ఆపరేటర్గా ట్రైనింగ్ అయ్యి హెల్పర్ చేసి ట్రైనింగ్ అయ్యి ఆపరేటర్ అయ్యి అప్పుడు ఫీల్డ్ చాలా కొంచెం క్రిటికల్గా ఉండేది. అప్పుడు మిషనరీ తక్కువ, ఇప్పుడు మిషనరీ బాగా పెరిగిపోయింది. అందరూ కొనుక్కున్నారు, సొంతగా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఫీల్డ్లో బాగా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జేసీబీలు కొనుక్కునేందుకు ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు కాచవారిగూడెం గ్రామస్తులు.